జరంత రాగుర్రి జరంత మా వీళ్ళు కూడా జరంత చూడుర్రులా ఇంతకందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచా స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. మేమైతే ఇంక ఊరికి వచ్చేసినాం కదా, సో ఇంక ఈ రోజు వ్లాగ్ అయితే ఇక్కడే కంటిన్యూ అవుతుంది గైస్. నేనైతే ఇప్పుడే లేచిన, ఇంట్లో అయితే అస్సలు లైటింగ్ లేదు, ఇప్పుడైతే బయటికి వెళ్దాం మనం అయితే. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అయితే చూసేయండి. మహా ఎటు పోతాను మేము లేవగానే లేచి కూర్చున్నావా? ఈయన ఏమవుతుంది నీకు? ఆయన పేరు ఏం పేరు? గణేష. ఆమె ఏమైతే ఏమవుతుంది నీకు? ఏమవుతుంది? మీరు ఎంతమంది? ఏమో అంట. వీళ్ళందరూ ఒక్కరేనా? విజయలక్ష్మి. వీళ్ళు ఏమవుతుంది నీకు? తమ్ముళ్ళ. ఆమె మీ అక్కనా? ఇంకొక ఆమె? మీరు ఎంతమంది మొత్తం? ఐదుగురా? వామ్మో గ్రేట్. ఏ స్కూల్ పోతా లేడా? సిద్ధార్థనా? సిద్ధార్థ స్కూలా? మీ అక్క ఏ క్లాస్? చిలే తొక్కుడు అంతా లే మహలే. ప్లేస్లో చెట్లు ఉండే కదా, చెట్లు అన్నీ పోయినాయి గాయ్స్. మా చెట్లకి మామిడి పండ్లు బాగా కాసినాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ. ఫుల్ పండ్లు కాదు కాయలు, కొన్ని రోజులు అయితే పండ్లు అవుతాయి. చిక్కుడుగా చెట్టు కూడా పోయింది. ఏంటి అప్పుడు ఈవినింగ్ అయిపోయిందా, ఊడుస్తున్నావేంటి అనేసి అనుకుంటున్నారా? లేదండి బాబో, ఇది పొద్దున్నే 7:30కే ఎంతో తెల్లారినట్టయితే కనిపిస్తుంది. ఎండాకాలం కదండి, అందుకే మొత్తం అసలుకు 5:30 వరకే తెల్లారిపోతుంది. ఇంకా నేనైతే 7:30 అవుతుంది. ఇప్పుడైతే ఇంక ఇంటి ముందు అయితే ఊడుస్తున్నాను. సో ఇందాక పిల్లలు కనిపించారు కదా, వాళ్ళు వచ్చేసి మా భగత్ వాళ్ళ ఇంట్లో అయితే రెంట్కి అయితే ఉంటున్నారనమాట. 5 మెంబర్స్ కిడ్స్ అంట. వామ్మో, ఈ రోజులలో 5 మెంబర్స్ అంటే చాలా గ్రేట్ అనేసి అనుకోవచ్చు. ఇంకా పాపం వాళ్ళు ఏంటంటే ఆంధ్ర వాళ్ళు, ఇక్కడైతే రెంట్కి అయితే ఉంటున్నారు. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా 2 months స్టే చేస్తూ ఉంటారంట. రోడ్డు కాంట్రాక్ట్ పట్టారు, సో దాని పర్పస్లోనైతే ఇక్కడ ఉంటున్నారు. ఆ 2 months చేంజ్ అవ్వడం వల్ల పిల్లలకి అసలు వాళ్ళు ఏ స్కూల్లో చదువుతున్నారు ఏంటి అన్నది కూడా వాళ్ళకి అసలు తెలియట్లేదు. ఇంకా వాళ్ళు వాళ్ళే ఉడుస్తారు అనేసి ఇంకా భగత్ అని ఉండే, బట్ వాళ్ళు అంత నీట్గా అయితే ఉడవట్లేరు. సో ఇంకా ఆంధ్ర వాళ్ళు అంటే ఇంతకుముందు ఉండేవాళ్ళు ఆంధ్ర వాళ్ళైతే మంచిగా పొద్దున్నే ఊడ్చి ముగ్గేసే వాళ్ళంట. సో కానీ ఇంకా వీళ్ళైతే ఉడవట్లేరు, వేయట్లేరు. ఇంకా నేనే చూసి నేనే ఊడుస్తున్నాను. కానీ పిల్లలు అయితే మహాతో అయితే భలే ఆడుకుంటున్నారు. మా మహాగాడికి అయితే ఇక్కడికి వచ్చినాక వీళ్ళతోనైతే బోల్డ్ అంత టైంపాస్ అయితే అవుతుంది. ఇంకా నాకైతే ముగ్గు పట్టడం అస్సలు రాదు, ఎంత ట్రై చేసినా కూడా నీట్గా అస్సలే రాదు. మనం పెన్తో పేపర్ మీద వేసే డిజైన్స్ నేనైతే ముగ్గుతో అలా ట్రై చేస్తూ ఉంటాను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి. నాకు ఎందుకు ముగ్గు వేయడము ఇష్టం అనిపిస్తుంది, కానీ వేసినాక కాళ్ళు బాగా లాగుతూ ఉంటాయి అసలుకి. కాకపోతే నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా ముగ్గు అయితే కంపల్సరీ వేస్తాను, అది ఎట్లనన్నా రాని వెయ్యనైతే వేస్తాను. ఎప్పుడో ఒకసారి మనం అక్కడ ఉంటాం కదా, ఉన్నప్పుడే మంచి వేసుకుంటే నాకైతే మంచి అనిపిస్తుంది. అందుకే వెళ్ళిన ప్రతిసారి ముగ్గు అయితే కంపల్సరీ వేస్తాను. నేను ఏం మిస్ చేసినా కూడా ముగ్గేయడం అయితే అస్సలు మిస్ చేయను. పెళ్ళికి ముందు అయితే ముగ్గేసింది కాదు కదా, ముగ్గేసేటప్పుడు ఆ టైంకి కూడా లేచింది కూడా లేదు నేను ఎప్పుడు. అందుకే నాకు అసలు ముగ్గేయడం అస్సలే రాదు. ఎప్పుడు నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. హాస్టల్ నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా ఎప్పుడో 12-1 అయ్యేది. లేసరికి ఒక్కొక్కసారి అయితే 4-5 ఈవినింగ్ అయ్యేది. బ్రష్ చేసేసరికి 6-7 కూడా అయ్యేది ఈవినింగ్. అట్లుండేది బిఫోర్ మ్యారేజ్ అయితే.
కానీ ఇంక ఇప్పుడైతే ముగ్గేయడం కొంచెం కొంచెం అలవాటు అయితే అయిపోయింది. పర్ఫెక్ట్గా అయితే అస్సలు రాదు ఎంత ట్రై చేసినా కానీ ఏదో అట్లట్లనైతే వేస్తా. నేను ఊరికి వస్తే ముగ్గేయడం ఎట్లా మర్చిపోకుండా కంపల్సరీ ముగ్గేస్తాను. మా భగత్ బాబు కూడా ఊరికి వచ్చిందంటే కథం బండిని అయితే బందోబస్తుగా కడుక్కుంటాడు. దొరికిందే సందని మంచిగా గడుగుతాడు. పనులు అయితే అన్ని ఫినిష్ చేసినాకనైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కడ బ్రష్ చేసుకొని టిఫిన్ చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాము. సో ఇంక ఇక్కడ వీళ్ళందరూ ఉండేసరికి కూడా నాకు అన్కంఫర్టబుల్గా అనిపించింది. ఎందుకు నేను ఒక్కదాన్నే ఉండేసరికి నాకు బోర్ అనిపిస్తుంది. భగత్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో అట ఇట బయటికి వెళ్తూ ఉన్నాడు. సో ఇంకా నాకు ఒక్కదానికి ఉండాలంటే బోర్ అనిపిస్తుంది అనేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం పా అనేసి అంటే సరే అనేసి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వెళ్తూ ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాము. ఊళ్ళోకి అమ్మత్తది డవారెటే అనుకుంటా. ఆ డవారెట్ అయితే తీసుకున్నాము. సో ఆ పిల్లలు కూడా ఇంకా కావాలి అని అంటే ఇంకా భగత్ అయితే వాళ్ళకు కూడా బ్రెడ్ ప్యాకెట్ అయితే కొనిచ్చి ఇప్పుడే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇక్కడ రెడీ అయిదాం అనేసి మా పిన్ని వాళ్ళ సపోటా చెట్టు సపోటకాయలు మస్తు స్వీట్ ఉంటాయి తింటే. ఇక మిగతా అన్నీ టేక్ చెట్లు యాప్ చెట్టు ఇదంతా తింటే ఇంకా అక్కడేమో గులాబీ చెట్లు అవి గులాబీ పూలు. తెలుసు కదా నేను నైట్ అయితే పిన్ని సర్వపిండి వేసింది. నేను బ్లాగ్లోనైతే చూపించిన కదా. ఈ సర్వపిండి అయితే ఇంకా నిన్నటిది. అస్సలే మనం పిన్ని చేసిన సర్వపిండికి పెద్ద ఫ్యాన్ అబ్బాయి. ఇంకా టిఫిన్ పక్కన పెట్టేసి మరి పొద్దున్న ఇంకా బ్రష్ చేసుకొని అయితే ఇంకా సర్వపిండి అయితే తింటున్నాను. పొద్దున్న అంటే 11:30 అవుతుంది ఆల్రెడీ. నా బర్త్డేకి భగత్ బాబు గిఫ్ట్ ఇచ్చాడు కదా డ్రెస్సెస్. ఆ టాప్స్ అన్నీ ఇక్కడికి తీసుకొని వచ్చిన అనమాట. హనంకోన్లో కుట్టించుకుందాం అనేసి అంటే ఒక డ్రెస్కి అంటే టైట్ ఫిట్టింగ్ చేస్తే ఓన్లీ టైట్ ఫిట్టింగ్కి 90 రూపీస్ తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే పిన్నే కుట్టిస్తుంది అన్నట్టుగా అన్ని టాప్స్ అయితే ఇక్కడ తీసుకొని వచ్చినాను. అవే వేసుకొని ట్రయల్ చేస్తున్నాను అనమాట కరెక్ట్ సెట్ అయిందా లేదా అన్నట్టుగా. ఇంకా పిన్ని అయితే ఫిష్ కర్రీ కూడా చేసింది ఇక్కడే. సో నేనైతే ఇక్కడ ఆల్రెడీ తినేసి ఫంక్షన్కి అయితే రెడీ అయినా. ఎందుకంటే ఫంక్షన్లో ఇంకా నేను మటన్ తినాను కదా అంతంత మాత్రమే. అందుకే ఫిష్ కర్రీతో తింటే అయిపోతుంది కదా అన్నట్టు పిన్ని చేసిన ఫిష్ కర్రీతో అయితే ఆల్రెడీ లంచ్ కూడా చేసేసిన. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతున్నాము. ఫస్ట్ అయితే ఉప్పరపల్లికి అయితే వెళ్తున్నాము చెవులు కుట్టించే ఫంక్షన్కి. అక్కడికి వెళ్ళాక కంటిన్యూ అయితే చూసేయండి. యాక్చువల్లీ మేమైతే మొండ్రాయి నుంచి బయలుదేరేసరికి 1:30 అయిపోయింది. సో ఎండాకాలం కదా ఇక్కడ ఫంక్షన్ అయితే తొందరలో వేసేసిర్రు. ఇంటికి రావగానే ఫంక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అక్కడ టెంట్ వేసిర్రు కదా అక్కడే ఫంక్షన్ అయితే అయ్యింది. చెవులు కుట్టించే ఫంక్షన్ కదా అందుకే తొందర అయిపోయింది. ఇంకా భగత్ బాబు అయితే నన్ను ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర 1 అవర్ ఉండు అనేసి ఇక్కడ వదిలేసి నల్లబెల్లిలో బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళిండు. 1 అవర్ తర్వాత వచ్చి తీసుకెళ్తా అన్నాడు మళ్ళీ. గైస్ ఇదైతే మా అక్క వాళ్ళ ఇల్లు. మా అక్క వాళ్ళ ఇంట్లో చెట్లది గార్డెన్ టూర్ చేసినాం అనుకోండి. ఎక్కడ దొరకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లు అయితే ఇక్కడ ఉంటాయి. విలేజ్లోనే కానీ ఎంత మంచిగా ఉన్నది చూడండి. హ్యాపీ నేచర్ కదా. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఏమో మహాగాడు పా అటేవా షైని తీసుకోవాడు అటు తీసుకోవరా చేది. హాయ్ బేబీ. ఈమెకి చిన్నప్పటి నుంచి అంతే పక్కకి టెడ్డీ బేర్ ఉండాలి కదా పక్క. ఇంకోటిది మా అక్క. అక్కిటి రా అక్క హాయ్ చెప్పు. అక్కిటి వచ్చి అందరికీ చాలా ఇన్స్పిరేషన్ పర్సన్. యాక్చువల్లీ నువ్వు హాస్పిటల్ ఉన్నప్పుడు బ్లాగ్ తీసిన తెలుసా. ఈమె డిలీట్ చేసింది. మాహా డిలీట్ చేసింది. నేను మస్తు ఘోరంగా బ్లాగ్ చేసిన నీది మొత్తం డిలీట్ అయిపోయింది. నువ్వు చూసినావు అది వెళ్ళింది. అది కూడా ఇది మంచిగా ఈమె పంపించింది. అది కూడా యాడ్ చేసిన కానీ పోయింది. అది ఈమెనే డిలీట్ చేసింది. ఈరోజు లేదు అక్క డ్యూటీ. ఆయన ఈరోజు సండే కదా సార్. ఎవరు మన బస్ అక్క. హాయ్ చెప్పండి అక్క. హాయ్ చెప్పక్క. ఈ అక్క అంత ఫాస్ట్ కదా. మా అక్కకు మా లెక్క అనమాట సిగ్గు ఎక్కువ. సిగ్గు అనక్క. తిన్నావా అక్క? అక్క తిన్నావానే? ఏం కూర? ఫంక్షన్ కాడనే కదా. మూలు పక్క పడ్డది అక్క.
అక్క ములుబ కొట్టదా ఫంక్షన్ దగ్గర నుంచి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పుడే వచ్చినాము. ఇంకా మా తాతమ్మ హాయ్ చెప్పే నీ ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు, హాయ్ చెప్పే. హాయ్, నీకు ఫ్యాన్స్ అయ్యారు చాలా మంది. నీ మొన్న ఒక వీడియోకి 10,000 వ్యూస్ వచ్చినాయి. మా అమ్మమ్మనేమో అక్కడ పుదీనా తెంపుతుంది. చూడండి పుదీనా ఎంత మంచిగా ఉన్నదో. పుదీనా ఎంత మంచిగా ఉన్నది, ఫ్రెష్గా ఉన్నది, మంచిగా వచ్చింది. ఇక చూడండి వాటర్ ఎట్లా పోతాను, గిన్ని నల్ల నీళ్ళు ఇళ్ళకి హౌస్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు దాన్ని చూసి ఎట్లా ఉరుకుతుంది, బనానాని చూసి కూడా ఎట్లా ఉరుకుతుందో. వద్దే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాక ఇదైతే నెక్స్ట్ డే. పిన్ని అయితే నెక్స్ట్ డే ఉప్పలమ్మ దగ్గర కోడిని కోసింది. ఇంకా బిర్యానీ అయితే వేస్తుంది. అందుకే చికెన్ అయితే ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నది. అసలు వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ అవుతుంది అంటే నమ్మండ్రి. అస్సలే వ్లాగ్ అయితే నేను డే అంతా షూట్ అయితే చేయలేదు, అసలు సెట్ కావట్లేదు. చేద్దామంటే అసలు వ్లాగ్ తీయాలన్న థాట్ రాలేదు, ఇంకా చెయ్యలేదు. అక్కడక్కడ అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసినాను, చూసి ఎంజాయ్ చేసేయండి. మా తాతమ్మది వ్లాగ్ వచ్చిన ప్రతిసారి అడుగుతున్నారు, తను ఎందుకు ఒకటి ఒకటి సమాధానం చెప్తుంది అనేసి అడుగుతున్నారు. మా తాతమ్మకి చెవులు అయితే చక్కగా వినిపించవు. చెవులు అయితే వినిపించాయి కానీ నోరు అయితే మంచిగానే పనిచేస్తుంది. చాలాసార్లు మా తాతమ్మ చెట్ల మించి వరడము, పుట్టలు అన్నీ ఎక్కుతుంది కదా ఇల్లులు, అవన్నీ వరడం, కాలు ఇరగడం, కాలు అతుక్కోవడానికి ఇట్లాంటివి అన్నీ జరిగినాయి. కానీ మనిషి అయితే ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంటుంది. చెవులు అయితే ఎవరో వెనకటినట్ట చెవు మించి ఒకటి వీకిర్రాట, అందుకే ఇంకా అప్పటి నుంచి చెవులు అయితే వినిపిస్తలేవు. చెవులు అయితే వినిపించదు కానీ నోరు అయితే బిభత్సంగా ఉంటుంది. మా తాతమ్మ నోరు ఏంటిదంటే మాట్లాడడం స్టార్ట్ చేసిందంటే వాడంతా వినబడుతుంది, అట్లుంటుంది దాని నోరైతే. సో దానికైతే ఒక చెవి అయితే వినిపించదు, ఇంకో చెవి అయితే వినిపిస్తుంది. అందుకే ఒకటి అడిగితే ఒకటి సమాధానం అయితే చెప్తుంది. ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లోనైతే బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తున్నాము టీవీ చూసుకుంటూ. అయితే తెలిసిందే కదా మా పిన్ని అయితే చాలా బాగా చేస్తుంది వంటలు. ఇంకా నేను చాలా వ్లాగ్లలో చెప్పుకుంటూ వచ్చినాను కదా, నార్మల్ కర్రీలో మస్తు చేస్తుంది అంటే ఇంకా బిర్యానీ ఎట్లా చేస్తుందో చూడడానికి కూడా చాలా బాగుంది కదా. సో మేమైతే హ్యాపీగా తినేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.